హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడైతే రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే అటెండ్ అవుదామని ఇంకా రెడీ అయితే అయిపోయానండి. నేను మా కోడలు అయితే ఇవాళ చిన్న పేరెంట్కం అయితే ఉంది. నేను అన్నాను కదండి, పేరెంట్ కాళ్ళకి మేము ఇచ్చుకుంటాము, రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు అన్నది ఈ వ్లాగ్లో ఎలా చేసుకుంటాము, ఎలా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ తర్వాత మనం ఎండలో వెళ్ళి వచ్చాక ఎలా మనం ప్రికాషన్ తీసుకోవాలి అన్నది కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇప్పుడైతే చాలా ఎండ మండిపోతుందండి. నిన్నైతే వాన కదా, ఈరోజు అయితే ఇంకా ఫంక్షన్కి రెడీ అయిపోయాను. ఇలాగా ఇంకా ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాము నేను మా కోడలును. ఇవ్వండి, ఇంక ఇలా అయితే ఈరోజు ఎండ కదండి, చాలా ఎండ ఎక్కువే ఉందని చెప్పాలి. నిన్నైతే వర్షం షూట్ చేసి మీకు చూపించాను కదా. ఈరోజు ఎండ విపరీతంగా ఉందని అనుకుంటే ఇంకా పేరెంట్ కానికైతే నేను మా కోడలు ఇలా బయలుదేరిపోయామండి. ఇంకా పేరెంట్ కన్ నుంచి వచ్చేసామండి. ఇప్పుడైతే పేరెంట్ కన్ నుంచి వచ్చేసాక రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి, తర్వాత ఏమేమి మనం పంచుకుంటాము అని కూడా మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. అంటే మేము ఎలా చేసుకుంటాము, ఎలా మేము గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం, ఎలా పుచ్చుకుంటాం అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్. దీంతో ఈరోజు మీషో షాపింగ్ కూడా చేశానండి. నిన్న 10th యానివర్సరీస్ నేను రిటర్న్ గిఫ్ట్ అయితే మీకు చూపించలేదు కదా. ఇందులో పసుపు కుంకుమ 10 రూపీస్ అన్నీ పెట్టి ఈ ప్లాస్టిక్ బొట్టు అయితే ఇవ్వడం జరిగిందండి. తర్వాత మా కోడలికి చిన్న గిఫ్ట్ అయితే వచ్చిందండి. మొన్న సంగీత్ ఫంక్షన్లో అయితే ఆన్సర్ చెప్పింది. మన ముందే ఉంటుంది కానీ కనిపించదు అన్న దానికి ఆన్సర్ భవిష్యత్తు అని చెప్పిందండి. దానికి ఇలా మనకి సిరామిక్ ప్లేట్లు లాగా వచ్చాయి. ఆ ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు సంగీత్లో మా కోడలికి గిఫ్ట్ అయితే వచ్చిందండి. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో భవిష్యత్ అని చెప్పిన ఆన్సర్కి గిఫ్ట్ అయితే మా కోడలికి ఇచ్చారండి. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న ప్రశ్నలే కానీ దాని ఆన్సర్స్ వెతుక్కోవడం మనకు ఆ టైంకి మనకు కష్టం అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే చెప్పినందుకు ఆ గిఫ్ట్ అయితే వచ్చింది. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అనేసరికి ఇవాళ పెళ్లి కూతురుని చేశారండి. దానికైతే ఇలా వెండి విసనకర్ర, ఇలా వెండి పువ్వు, మనం లక్ష్మీదేవికి దీనికి అర్చన అది చేసుకోవడానికి ఉపయోగపడేటట్టు ఇలా ఎనామిల్ వెండి పువ్వు అండి. అది బాగా అనిపించింది. 2 రోజులు పేరెంట్కంలో ఒక రకం విసనకర్ర, ఒక రోజు వెండి పువ్వు అయితే ఇచ్చారండి. ఇలా 2 సిల్వర్ ఆర్టికల్స్ అయితే ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అయితే పెట్టి ఇచ్చారు. ఈ 2 కూడా చాలా ఉపయోగంగా 2 ముద్దుగా ఉన్నాయండి. మనకి పుష్పం అయితే మనకి వెండి పువ్వులు అయితే మన దేవుడి దగ్గరికి అర్చనకు కూడా వాడుకుంటూ ఉంటాము. అలా వెండి విసనకర్ర కూడా ఉందండి. అలా ముద్దుగా అనిపించింది. ఇంకా స్టీల్ డబ్బా అయితే ఏంటని చూస్తున్నాను. స్టీల్ డబ్బాయే అనుకున్నాను, కాకపోతే లోపల శబ్దం వినిపిస్తుంది. ఏంటని చూసేసరికి ఇలా గిన్నెలు ఉన్నాయండి. చాలా దలసరిగా, చాలా స్పూన్ కూడా ఉంది. అంటే మన పోపులు పెట్టి అంటాం కదా, పోపులు పెట్టికి మనకి అనుబంధం చాలా ఉంటుందండి. ఎందుకంటే మన కుకింగ్ అన్నీ కూడాను ఇందులో ఆవాలు, జీలకర్ర, ధనియాలు మనకు కావాల్సినవి అన్నీ మనం పెట్టుకుంటూ ఉంటాము అందుబాటులో ఉండడం కోసం. అది కూడా యూస్ఫుల్ అని అనిపించి ఈరోజు ఇంక ఇలా ఓపెన్ చేసి అది మీకు షేర్ చేస్తున్నాను. ఇందులో చాలా దలసరిగా ఉన్నాయండి. గిన్నెలన్నీ కూడా బాగున్నాయి. ఇలా ఇంకా చూసేసరికి స్పూన్ కూడా ఉందండి. మనం చేత్తో కూడా ముట్టుకోకుండా స్పూన్తో అలా అప్పటికప్పుడు మనం తాలింపులు ఏమైనా వేసుకోవచ్చు. ఇలా కుద్దిరంగా కూడా ఉంది. బాక్స్ కూడా మనకి చేతికి పట్టేటట్టు బాగుందని అనిపించిందండి. అందులో మీకు షేర్ చేస్తున్నాను. ఇందులో బాగుంది అనే ఉద్దేశంతో ఇది మీకు చూపిస్తున్నాను. ఈ తర్వాత మీషో నుంచి శారీ అయితే తెప్పించుకున్నాను. ఇప్పుడు శారీ దేనికి ఎందుకు అనుకుంటున్నారా? ఉగాది అయితే వస్తుంది కదండి. ఇంకా మొన్న పండగ, ఆడావిడి, పెళ్లి రోజు అన్నిటికీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా లాస్ట్ అనేసరికి ఇప్పుడైతే ఉగాది అని అనుకుంటామండి. ఇంకా ఉగాది తర్వాత కొంచెం 2 నెలలు 3 నెలలు రెస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ గ్లాస్ టిష్యూ మీద ఎంబ్రాయిడరీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి. అంటే జాహ్నవి కపూర్ శారీస్ అని కూడా అంటున్నారు. అది కొంచెం లైట్ కలర్స్లో ఉంటుంది కదా. నాకు కొంచెం ఇది డార్క్ కలర్లో ఇది బాగుందని అనిపించింది. మీషోలో ఆ రేంజ్కి అదే ఇది బాగుందని అనిపించింది. 1300 చేంజ్కి ఇది బాగుందని అనిపించిందండి. అందుకే ఇందులో షేర్ చేస్తున్నాను. మొత్తం ఎంబ్రాయిడరీ, కట్ వర్క్, ఇలా నెమల్ డిజైన్తో బాగా వచ్చిందని అనిపించింది. ఇంకా మిగతా డిజైన్స్ కూడా ఉంటాయేమో కానీ అంటే నాకేమో ఇది కొంచెం క్లాత్, అది కొంచెం టిష్యూ క్లాత్ లేని కలరు, కొంచెం డార్క్ కలర్లో తీసుకుందామని ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. ఇంకా పింక్ కలర్స్లో అవి కూడా నాకు కనిపించలేదండి. అన్ని డార్క్ కలర్సే ఉన్నాయి. నేను పింక్ కలర్లో ట్రై చేస్తే అవి 2000, 3000 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. కాకపోతే మీషోలో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందని చెప్పి తీసుకున్నానండి. మొత్తం క్రాస్ డిజైన్, ఎంబ్రాయిడరీ, మొత్తం నెమళ్ళు, కట్ వర్క్, టిష్యూ క్లాత్ అనేసరికి మనకి స్టిఫ్గా ఉంటుందన్న ఉద్దేశంతో అనుకుంటూ ఉంటాము. అలా కాకుండా చాలా సాఫ్ట్గా క్యారీ చేయడానికి ఈజీగా వీలుగా ఉంది. ఇలా మొత్తం బార్డర్ అంతా కట్ వర్క్, తర్వాత క్రాస్ డిజైన్, పైటన్స్ దగ్గర ఎక్కువ క్రాస్ వచ్చిందండి. తర్వాత మన బార్డర్లో అయితే కొంచెం మనకి హాఫే వస్తుంది కదా, సేమ్ అదే ప్యాటర్న్తో అలా ఆ డిజైన్ అయితే మొత్తం ఇలా ఉందండి. క్రాస్ డిజైన్ అయితే మొత్తం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్, అది గోల్డ్ జరీతో మనకి డిజైన్ చేసి ఇచ్చారు.
నాకు 1300 రేంజ్కి ఇది బాగానే అనిపించిందండి. కొంచెం కలర్ కూడా నాకు టిష్యూ క్లాత్ కలర్ బాగుందని అనిపించింది. ఈ శారీ ఎలా ఉన్నది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇంకా జ్యువెలరీ కూడా తీసుకున్నానండి. హారం టైపు కొంచెం పగడాల దండలాగా ఉంటుంది కదా, రాధాకృష్ణల జ్యువెలరీ కూడా తీసుకున్నాను. దీని డీటెయిల్స్ అన్నీ ఫుల్గా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంకా చూసారు కదా, రాధాకృష్ణల లాకెట్తో పాటు ఇలా ఏనుగులు పగడాల దండతో ఇలా డిజైన్ చేశారు. పగడాలు మోడల్లో మనకు కలర్ అది ఉంటుందండి, పైన ముత్యాలు ఉంటాయి. ఇలా కస్టమైజ్ అయినా చేసుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా బంగారం పూసలతోనూ దీని జ్యువెలరీ ఇలాగ కస్టమైజ్ చేయించుకున్నానండి. ఇలాగా దీని డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. మనకి తక్కువ బడ్జెట్లో తక్కువ గ్రామ్స్లో ఇలా హారం టైప్లో ఇలా ట్రెండింగ్గా ఉండాలి అని అనుకుంటే ఈ డిజైన్ డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా ఇది ఎంత బాగుందని అన్నది. ఇదిగోండి ఏనుగులు వచ్చాయి, మధ్యలో బంగారం పూస, తర్వాత ఈ లాకెట్, తర్వాత కింద ఏనుగు డ్రాప్తో ఇచ్చారండి. మనకి సైజు ఇలాగ వస్తుంది. హారానికి మనం ఎలా వేసుకుంటామో అలా వీలుగా ఉంటుంది. దీనికే లాకెట్కే మనకి హుక్కులు అవి ఇచ్చారు. ఇలా ఒక పూస బంగారాంది, ఒక పూస ఏనుగు, అలాగా ఒక్కొక్క పూస ఇలా డిజైన్ చేసి ఇలా మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి కూడా మనం తీసుకోవచ్చు. ఇలా కస్టమైజ్ చేసింది మాత్రం ఇది నేను తీసుకున్నది, ఇందులో మీకు షేర్ చేస్తున్నాను. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్నది కూడా మీకు డీటెయిల్స్ అన్నీ నేను షాప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందంటండి. ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో కూడా ఇస్తారు అని అన్నారు. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. ఈ డాలరు ఈ జ్యువెలరీ కూడా ఎలా ఉన్నదన్నది డెఫినెట్గా మీ లైక్ ద్వారా మీ కమెంట్ ద్వారా నాకు షేర్ చేసుకోవడం మర్చిపోకండి. తర్వాత మనం బయట నుంచి వచ్చాక మనం అప్పటికప్పుడు సోప్తో మనం వాష్ చేసేసుకుంటూ ఉంటాం ఫేస్. అదిను ఎండలో వెళ్ళి వచ్చి మనకి ట్యాన్ అవుతూ ఉంటుంది. దానికి నేను రెమెడీగా ఈరోజు టమాటాతో మీకు బ్యూటీ టిప్ అయితే షేర్ చేస్తానండి. నిన్న నేను టమాటా కర్రీ చేసిన దాంట్లో ఇలా స్లైసెస్ లాగా ఇలా జ్యూస్ లాగా వచ్చింది. మనం మూటికలు అయి తీసింది మనం అప్పటికప్పుడు మనం తీసుకుని పెట్టుకున్నది మనం పడేయకుండా నేనైతే ఫ్రిడ్జ్లో దాచుకుని ఉంచుకున్నాను. తర్వాత దాంతోపాటు ఇలాగ ఎర్ర కందిపప్పు అంటారండి. ఈ ఎర్ర కందిపప్పు మనం దేనికైనా వాడుకోవచ్చు. ఇలా పప్పులైనా చేసుకున్నా సరే, ఇలా బ్యూటీ ప్రోడక్ట్ మాత్రం ఇది చాలా బెస్ట్ థింగ్ అని అనుకోవాలండి. మనకి ట్యాన్ రిమూవ్ చేయాలన్నా సరే, మనకి సోప్ అస్తమానం వాడి మనకి సోప్ పార్టికల్స్ అన్నీ మన ఫేస్లో అలా డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. అందులోనే ఇలా ఎండలో వెళ్ళి వచ్చినప్పుడు ట్యాన్ రిమూవల్కి మాత్రం టమాటా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది, ఎలా వాడాలి అన్నది ఇప్పుడు నేను ఇందులో షేర్ చేస్తాను. ఇలా ఎర్ర కందిపప్పు నేనైతే చిన్న గ్రైండర్ జార్లోకి అయితే ఇలా తీసుకుంటున్నాను. మనం ఎక్కువ చేసుకుని పొడి పెట్టుకుని అప్పటికప్పుడు కూడా మనం రోజు వాడుకోవడానికి మనం యూస్ చేసుకోవచ్చు. హెర్బల్ బాత్ పౌడర్ లాగా కూడా వాడుకోవచ్చు. మనం నలుగులై పెట్టుకున్నప్పుడు శనగపిండి పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు ఇది పెట్టుకుంటే దాని ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందండి. అందుకు చెప్తున్నాను. ఇప్పుడు గ్రైండర్ జార్లో నేను కొంచెం వేసుకుని నేను పొడి చేసుకున్నాక దాన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను. ముందైతే ఇది గ్రైండర్ మెత్తగా మనం పేస్ట్లాగా పౌడర్లా తయారు చేసుకోవాలండి. దీన్ని పేస్ట్లా మనం తయారు చేసుకోవడానికి ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా కలుపుకోవాలి అన్నది చిన్న టిప్ చెప్తాను. ఇప్పుడు జల్లెడతో మనం జల్లించినప్పుడు ఇలా జల్లించేస్తుంటే చుట్టూరు పడిపోతుంది కదా, ప్లేట్లో కాకుండా మిగతా పక్కన కూడా పడిపోద్ది. అలా కాకుండా జల్లించినప్పుడు ఎలా జల్లించాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఇలా గ్లాస్ని మనం ఇలా పక్కకు తీసుకుని మొత్తం పిండి అంతా తీసుకుని గ్లాస్ని మనం అటు ఇటు కదుపుతూ ఇలా జల్లించుకుంటే ఆ పిండి అందులోనే పళ్ళెంలోనే పడుతుంది. జల్లిని అటు ఇటు ఆడిస్తే చుట్టూరు ఒలిగిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా జల్లిడిని ఆడించకుండా ఉట్టి గ్లాస్ని ఇలా ఆడిస్తూ మనం కలుపుతూ పిండిని ఇలా మనం ఆడిస్తూ కలుపుతూ ఉంటే ఆ మెత్తటి పౌడర్ అంతా ప్లేట్లోనే పడి మనకి చుట్టూరు కూడా మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. అంటే మనకి అది కూడా మళ్ళీ మనం శుభ్రం చేసుకోకుండా ఇలా మనం ఒకే దగ్గర మనం ఇలా పడేటట్టు మనం ఇలా ముందే గ్లాస్తో ఇలా అనుకుని మనం మెత్తని పౌడర్ని కింద కలెక్ట్ అయ్యేటట్టు మనం పెట్టుకోవాలి. అదొక చిన్న టిప్ చెప్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, చుట్టూరు మనకు పడకుండా మెత్తటి పౌడర్ అయితే మనకు వచ్చింది. దీన్ని నిల్వ చేసుకోవచ్చు. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి ఇలా నేనైతే తీసుకున్నాను. ఇప్పటికి అందాక ప్యాక్ తయారు చేయడానికి ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి. ఇందులో ఒక 2 స్పూన్లు ఇలా మనం వేసుకుని నేను తీసుకుని పెట్టుకున్నాను కదా టమాటా గుజ్జు, అది కూడా పెట్టుకున్నాను. దాంట్లో ఉన్న వాటర్ మనకు ఉంటుంది. ఇది కావాలంటే మీరు గుజ్జులా తయారు చేసుకుని సీరంలా పెట్టుకుని నిలవ కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. కాకపోతే ఇప్పుడు నాకు రసం ఉంది కదా, ఆ రసంతోనే దీన్ని పేస్ట్ లాగా నేను తయారు చేసుకుంటున్నాను. ఇలా మనం తయారు చేసుకోవడం వలన ట్యాన్ రిమూవల్ అవుతుంది. మనకి ఏమైనా డెడ్ స్కిన్ ఉంటే పోతుంది. అస్తమాను సోప్ వాడకుండా
దీన్ని ట్రై చేయొచ్చండి. అందులోనూ ఇలా ఎండాకాలం ఇది మస్ట్ అండి. ఎందుకంటే మనం ఎండలో నుంచి వెళ్ళి వచ్చాక ఎలాగైనా మన స్కిన్ కొంచెం డ్యామేజ్కి గురవుతుంది. అలా ప్రతిసారి మనం సోప్ వాడకుండా అలా దాంతోనే ఉండిపోతే అది ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. పిగ్మెంటేషన్ అయినా సరే, మనకు అన్ఈవెన్ స్కిన్ టోన్ అయినా సరే, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా ఉంటుంది కదా. అలా కాకుండా మొత్తం కూడా ఇలా బ్రష్తో మనం మొత్తం అప్లై చేసుకోవాలి. ఎక్కడైనా మనకి చేత్తో ముట్టుకోకుండా ఇలా బ్రష్తో అప్లై చేసుకుంటే మొత్తం కూడాను ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మనకి చేత్తో ముట్టుకున్న ఇది కూడా మనకి ఉండదండి. మొహం మీద చేయి పెట్టకుండా ఎక్కువ ఇలా బ్రష్తో అప్లై చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత కావాలంటే చిన్న మసాజ్ లాగా మనం ఇచ్చుకోవచ్చు. మొత్తం అప్లై చేసుకున్నాక మొత్తమును ఇలా బ్రష్తో అప్లై చేసుకుని అరగంట మనం ఆరిపోయాక మనం కడిగేసుకోవచ్చు. లేకపోతే మనం మసాజ్ లాగా కూడా చేసుకోవచ్చు. చేత్తో అప్లై చేసుకుని మసాజ్ లాగా కూడా మనం సోప్తో ఎలా వాటర్తో కడుక్కుంటామో అలా కూడా కడుక్కుంటాం. అప్పటికప్పుడు కూడా తీసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ప్యాక్ లాగా వేసుకుంటే దాన్ని ఎక్కువ మనకి ఆ స్కిన్లో అబ్జర్వ్ అవుతుందండి. అందుకని చెప్తున్నాను. మరి ఇలా ఎండాకాలంలో మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు డెఫినెట్గా మనకి ట్యాన్కి ఎంతో కొంత గురవుతుందండి. స్కిన్ డ్యామేజ్ మనకు వస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం అప్పటికప్పుడు మనం వాష్ చేసుకుని నార్మల్ వాటర్తో కాకుండా సోప్తో కాకుండా ఇలా ప్యాక్ అప్లై చేసుకుని మనం ఫ్రెష్గా కడిగేసుకుంటే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుందండి స్కిన్. ఎప్పుడూ కూడాను మనకి అలా అని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలండి. అంతేగాని ఒకసారి రాస్తే ఒకసారి రాయకుండా అలా కాదు. ఎప్పుడు కూడా మన స్కిన్ అండ్ మెయింటెనెన్స్కి ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని మనకు ఉపయోగపడుతుంది. అది మీకు ఉపయోగపడుతుందని ఇందులో షేర్ చేస్తున్నాను. పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాదు. ఇందులో ముల్తానీ మట్టి కూడా వాడుకోవచ్చండి రకరకాలుగాను. రాబోయే వీడియోస్లో కూడా అది ఎలా వాడుకోవాలి, దేంతో ఏది మిక్స్ చేసుకోవాలి, ఎలా మనకి ఎఫెక్టివ్గా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో అయిపోయే పని గురించి ఇందులో మీకు బ్యూటీ టిప్ అయినా సరే, మనం చేసుకోవడానికి వీలుగా ఉన్నదైనా సరే డెఫినెట్గా రాబోయే వీడియోస్లో నేను షేర్ చేస్తాను. ఇప్పుడు మాత్రం ఈ ఎర్రపప్పు అన్నాను కదా, ఈ రెడ్ గ్రామ్ అంటారు. అలాగే అడిగి తెచ్చుకోవచ్చండి. మనకి అడిగితే ఇస్తారు. ఆ రెడ్ గ్రామ్ని ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకోవచ్చు. శనగపిండిని పౌడర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ముల్తానీ మట్టిలో కూడా మనం ఇది కలుపుకోవచ్చు. రకరకాలండి. తేనె వేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఆయిలీ స్కిన్ అయితే మనం కొంచెం పెరుగు అది అవాయిడ్ చేయడం మంచిది. జనరల్గా మనకి ఆయిల్ ఎక్కువ స్కిన్లో ఉంటే పెరుగు లాంటివి, పాలు లాంటివి వాడకుండా ఉట్టి టమాటా గుజ్జుతోనూ ఇలా దుంపలతోనూ మన పొటాటో రసం కూడా బాగా పనిచేస్తుంది. ఇక ఇప్పుడు మొత్తం ఇలా అప్లై చేసేసుకున్నాం కదండి. మొత్తం ఈవెన్గా అప్లై చేసుకుని కావాలంటే మీరు మసాజ్ చేసుకోవచ్చు. లేదు అంటే అలాగే ఉంచేసుకోవచ్చు. మనకి అప్పటికప్పుడు తోముకునేటట్టు మనం సోప్ ఎలా మనం పెట్టుకుని రబ్ చేసుకుని తోముకుంటామో అలా కూడా తోముకుని అప్పటికప్పుడు కడిగేసుకోవచ్చు. కాకపోతే అరగంట ఉంటే అబ్జర్వ్ అయ్యి మనకి ఫ్రెష్ స్కిన్ అయితే వస్తుంది. ఇంకా నాకైతే ఎండిపోయిందండి. ఎండిపోయే ముందు మనం ఇలాగా తీసేసుకొని మనం ఇంకా కడిగేసుకోవచ్చండి. ఇలా మనం వైప్ చేసేసుకోవచ్చు. మనకు మెత్తటి క్లాత్తో అయినా ఇలా తుడిచేసుకోవచ్చు. ఇలా మనం చన్నీళ్ళైనా మనం అప్పటికప్పుడు ఇలా కడిగేసుకోవచ్చు. ఇంకా సోప్ పెట్టకూడదండి. ఎప్పుడైనా సరే వెంటనే కడిగేసుకున్నప్పుడు ఏదైనా మనం ఇలాంటివి పెట్టినప్పుడు సోప్ పెట్టకూడదు. చూసారు కదండి ఇవాళ వీడియో. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.